ఇది గనక వదిలేస్తే ప్రజల్లో, ఎందుకంటే ప్రతి బిడ్డ బిడ్డ స్కూల్కి వెళ్ళే ప్రతి తల్లి కూడా ఇది ఆలోచించుకుంటాడు. తండ్రికి పట్టకపోవచ్చు. అవును, కానీ ఒకటి సార్, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా వరకు చాలా మంది దాన్ని తప్పు పెట్టారు. ఇవన్నీ జనరల్కి ఏం కావాలి, మీరు ఇంతకు మించి అద్భుతమైన సంక్షేమం ఇస్తారులే, అది చెప్పాలి అనుకున్నారు. ఓకే, అది నచ్చక మొత్తం మీద ఎక్కకో ఆయన అయితే ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెప్పింది కరెక్టేనా, నిజంగా అంత స్థాయిలో ఇవ్వడం సాధ్యం కాదా ఆంధ్రప్రదేశ్కి ఉన్న బడ్జెట్ ప్రకారం, ఖర్చుల ప్రకారం, రెవెన్యూ ప్రకారం చూస్తే అని అనిపిస్తుందా? అదే ఆ భారాన్ని భరించలేక, అది చెప్పలేక ఇలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇక నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచన ఏమన్నా ప్రభుత్వం చేస్తుందా? బాబు గారు కూడా ఎన్నికల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, రాష్ట్రం ఇట్ట దివాళా తీసేసిందని. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మరి కాబట్టి ఇవ్వట్లేదని నమ్మేద్దాం, ఒప్పేసుకుందాం, అయిపోయా. అంటే వద్దని అంతే కదా, వద్దు సార్ అసలు, అయ్యో మీరు డబ్బులని దాచుకోండి సార్ అని చెప్పాలి. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వదిలేసేయండి. బేసిక్గా ఏంటంటే, నువ్వు మాట ఇచ్చావు, అప్పుడు కూడా ఇట్లాగే అడిగాం, ఏమయ్యా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి. నా ఎక్స్పీరియన్స్ తెలియదా అంటివి. ఎక్స్పీరియన్స్ తెలిసి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతేవి కదా. అప్పుడు ఏది ఇవాళ అంతే, నా ఎక్స్పీరియన్స్ తెలియదా, నీకు సంపద సృష్టి అంటే ఏంటో తెలియదని. ఇప్పుడు సంపద మీరు సంపాదించుకుంటే నా పేరు చెప్పండి అని చెప్తే ఏంటి ప్రయోజనం? మాట మీద నిలబడటం అనేటటువంటిది, మాటని నమ్మటం